ఏపీలో రాక్షస పాలన పోగొట్టాలంటే కూటమి విజయం అనివార్యమంటూ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పురంధేశ్వరి బీజేపీ నాయకురాలిగా కాకుండా కంప్లీట్ గా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, ఇది పొత్తు కాదు, బీజేపీ ముసుగులో టీడీపీ నేతలే పోటీ చేస్తున్నారంటూ రివర్స్ అటాక్ దిగారు. ఏవైతే దారుణాతి దారుణ పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి వాటిని మార్చి ఏదైతే ఇవాళ నిరంకుశ పాలన మనం చూస్తున్నాం, అవినీతిలో కూరుకుపోయి కేవలం తన జేబులు నిండితే చాలు అని భావించేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు అతన్ని గనక గద్దె దించాలి అంటే ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలయిక ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను, అది అనివార్యం. పురంధేశ్వరి గారు కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారి లైన్ లో ఉన్నారు. ఈరోజు బీజేపీ సీట్లలో కూడా బీజేపీలోనే గొడవలు అవుతాయని కూడా పేపర్లో చదివాము. బీజేపీ సీట్లలో కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులే పోటీ చేస్తూ ఉన్నారు. ఇదంతా పొత్తు అని చెప్పలేము, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే వివిధ సింబల్స్ లో నిలబడుతున్నారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఇది 2014, 2019 పూర్తి డిఫరెంట్ 2024. సో డెఫినెట్ గా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి కూడా